ఒక ఫ్రైయర్ తో ఎన్నో డిఫరెంట్ ఫుడ్స్ చేసుకోవచ్చు అండి. ఫ్రైయర్ ఇది వచ్చేసి బేసిక్ ఫ్రైయర్ అండి, 6 లీటర్స్ ఉంటుంది ఆయిల్. ఫ్రైయర్ లో అంత తేలిగ్గా ఆయిల్ బ్లాక్ అవ్వదు. ఇలా బాస్కెట్ ఉంటది. ఇప్పుడు దీనిలో మనం వేసింది స్మైలీస్, చికెన్ నగెట్స్, బర్గర్ ప్యాటీ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో అప్రాక్సిమేట్లీ ఇది 3 to 5 minutes పడుతుందండి. సో ఇది ఫ్రై అయిపోయినాయి అండి. చికెన్ నగెట్స్ కానీ స్మైలీస్ కానీ అలా నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి ఇది బర్గర్ ప్యాటీ అండి. ఇప్పుడు బర్గర్ చేసి చూపిస్తాం మీకు. దీనిలో మైనీస్ అండ్ కెచప్ వేస్తే సరిపోద్ది. ఆనియన్ ని 24 లీవ్స్ కింద. సో చాలా పెద్ద ఆనియన్స్ ఉండాలి అయితే. ఆనియన్స్ దొరుకుతాయి, చిన్నవి అయినా విచ్చుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఇది మనం బ్యాటర్ లో ముంచి ఫ్రై చేసాం అనుకోండి. ఇది ఏంటంటే ఫస్ట్ వాటర్. ఇప్పుడు ఫ్లవర్ ఆనియన్ కోటింగ్ అయిపోయిందండి. కోటింగ్ అనేది మీ తగ్గట్టు డిఫరెంట్ రెసిపీస్ వాడుకోవచ్చు. ఇది అయిపోయింది. ఇప్పుడు బర్గర్ ఇందాక ఇది ఫ్రై చేసాం కదా ప్యాటీ, యాక్చువల్ లెచ్యూస్ పెట్టాలి. లెచ్యూస్ పెట్టిన తర్వాత ప్యాటీ, వెజిటేబుల్స్ కొన్ని పెట్టుకోవచ్చు అండ్ చీజ్, ఫ్లేవర్స్ ఆఫ్ మైనీస్ కూడా ఉంటాయి. బర్గర్స్ లానే వ్రాప్స్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్నోవేటివ్ ఐడియాస్, ఫ్రై చేసిన ఐటమ్ తో డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది ఫ్రైడ్ చికెన్ చేద్దామండి. మ్యారినేషన్ అండి, దీనిలో చికెన్ వేసి ఆన్ చేస్తే ఇది అరౌండ్ 15 minutes మ్యారినేట్ చేస్తుంది. మ్యారినేషన్ దేనికంటే ఫ్రైడ్ చికెన్ లో ఏంటంటే మీకు లోపల పక్క మసాలా తక్కువ ఉంటుంది, బయటే క్రిస్పీ ఉంటుంది కదా. లోపల మసాలా లోపలికి వెళ్ళాలని చేత్తో కలపటం వల్ల అంత ఈజీ కాదు. మ్యారినేషన్ లో ఏంటంటే చికెన్ గుద్దుకొని మజిల్స్ లూజ్ అయ్యి మసాలా లోపలికి వెళ్తుంది. ఫ్రై చేసిన తర్వాత ఫ్రై అనేది 180 degrees లో ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన వెంటనే తినాలంటే ఎవరి వల్ల కాదు, పిల్లలకి ఇచ్చిన నవ్వురు కాలిపోద్ది. అందుకని మీకు పెద్ద బ్రాండ్స్ లో ఎక్కడైనా ఇలా వార్మర్స్. సో ఫ్రై చేసిన దీనిలో పెట్టినప్పుడు ఇది 80 degrees కి 60 degrees మధ్యలో టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. ఈ డ్రమ్ స్టిక్స్, చికెన్ చిన్న చిన్న ముక్కలు కోస్తున్నాయి. చికెన్ మసాలా అండి, ఇది మ్యారినేషన్ మసాలా అంటాం. సో దీంతో మసాలాస్ కూడా సజెస్ట్ చేస్తున్నాం. 15 minutes వదిలినప్పుడు పర్ఫెక్ట్ గా మ్యారినేషన్ అవుతుంది. మసాలా మనం తగినంత వేసుకుంటామండి. ఇప్పుడు దీనిలో ఫస్ట్ బోన్లెస్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు బ్రెడింగ్ చేస్తున్నా అండి. టోటల్ ఈ చికెన్ పీసెస్ అన్ని దీనిలో వేసేస్తున్నా. ఈ బ్రెడింగ్ లో ఏంటంటే ఫస్ట్ వీటిని తడపాలండి. ఈ జగ్లింగ్ అంటాం దీన్ని కోట్ చేసుకుంటామండి. సో అలా 1-2 times కోట్ చేసి మళ్ళీ వాటర్ లో ముంచుతాం. పిండి అంతా కూడా మొత్తం దానికి పట్టాలి. సార్ ఇదంతా అవ్వడానికి ఎంతసేపు టైం? జనరల్ గా లెగ్ పీస్ వచ్చేసి అరౌండ్ 15 minutes పడుతుందండి. చికెన్ చిన్న పాప్కార్న్ వచ్చేసి అరౌండ్ 3 to 4 minutes పడుతుంది. సో ఫ్రై అయిన తర్వాత తీసి డైరెక్ట్ గా ఈ వార్మర్ లో పెట్టేసుకోవచ్చు.